గుడిలో దండం పెడితే, పూజలు చేస్తే, ప్రదక్షిణ చేస్తే, గుంజీలు తీస్తే మనం చేసిన తప్పులకి దేవుడు క్షమిస్తారా? సరే, గుడిలో దేవుడు ఉన్నారు అనుకొని హుండీలో డబ్బులు వేస్తాం, ప్రసాదం పెడతాం. బట్ నిజంగా గుడిలో దేవుడు ఉన్నారా? గుడిలో లేకపోతే ఎక్కడున్నారు? భగవద్గీత చాప్టర్ 9 శ్లోక్ నంబర్ 4లో శ్రీకృష్ణుడు చెప్తున్నారు, ఓ అర్జున, ఈ సృష్టిని సృష్టించింది నేను. నువ్వు ఇక్కడ ఉన్నావంటే దానికి కారణం నేను. చిన్న చిన్న వస్తువుల నుంచి పెద్ద పెద్ద వస్తువుల దాకా ఈ లోకంలో ఉన్నాయి అంటే దానికి కారణం నేను. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న స్టోరీ. ఒక ఊరిలో ఒక పూజారి ఉండేవారు. వాళ్ళు భక్తితో పూజ చేసేవారు దేవుడికి. అలాంటి ఊరిలో ఒక రోజు ఎక్కువ వర్షం పడడం వల్ల నీళ్ళు వచ్చేసాయి. ఆ ఊరు మునిగిపోతుంది. అలాంటి సమయంలో పోలీసోడు అందరినీ కాపాడుతున్నారు. ఒక పోలీసోడు చిన్న బోట్లో పూజారి దగ్గరికి వచ్చి చెప్పాడు, పూజారి గారు రండి, నేను మిమ్మల్ని కాపాడుతానన్నాడు. కానీ పూజారి అన్నాడు, అక్కర్లేదు, నాకు నా దేవుడే కాపాడతారన్నాడు. ఆడ వెళ్ళిపోయారు. నీళ్ళు ఇంకా పెరిగింది. అప్పుడు స్పీడ్ బోట్లో ఎమర్జెన్సీ టీం వాళ్ళు వచ్చారు. పూజారి గారు రండి, నేను మిమ్మల్ని కాపాడతానన్నారు. బట్ పూజారి ఏమన్నారు, అక్కర్లేదు, నాకు నా దేవుడే కాపాడతారన్నారు. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా నీళ్ళు పెరిగి హెలికాప్టర్లో ఆర్మీ వాళ్ళు వచ్చారు. పూజారి గారు రండి, నా చేయి పట్టుకోండి, నేను మిమ్మల్ని కాపాడుతాను అన్నారు. బట్ పూజారి వినలేదు. అక్కర్లేదు, నాకు నా దేవుడే కాపాడతారన్నారు. ఫైనల్గా నీళ్ళు ఇంకా పెరిగింది. పూజారి మునిగిపోయారు, చనిపోయారు. ఆ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ప్రశ్నించింది, దేవుడా, నేను నీకు ఇన్ని పూజలు చేశాను, ఇన్ని సేవలు చేశాను, కానీ నన్ను కాపాడడానికి నువ్వు రాలేదే అన్నారు. అప్పుడు దేవుడు నవ్వారు, చెప్పారు, ఒరే మూర్ఖుడా, ఈ సృష్టిని సృష్టించింది నేను. ఈ సృష్టిలో ప్రతి ఒక్క వస్తువు నా వల్లే ఉంది. ఆ పోలీసోడు రూపంలో వచ్చింది నేను. సరే, నా భక్తుడు వినలేదు అని స్పీడ్ బోట్లో ఎమర్జెన్సీ టీం రూపంలో వచ్చింది నేను. సరే, మళ్ళీ వినలేదు, అందుకే ఆర్మీ ఓడి రూపంలో హెలికాప్టర్లో వచ్చింది నేను. కానీ నువ్వు వినలేదు. నా మీద భక్తి ఉంది, కానీ అది అంధభక్తి, మూఢనమ్మకం. నిజంగా నేను ఉన్నానని నమ్మేవాడివి అయితే అది నేనే వచ్చానని తెలుసుకునేవాడివి, బతికేవాడివి. దేవుడు ఎక్కడో లేరు, ఆకాశంలో, గుడిలో ఎక్కడ లేరు. మీ లోపల, నా లోపల, మనకి కనిపించే ప్రతి ఒక్క వస్తువులో, ప్రతి ఒక్క జంతువులో, ప్రతి ఒక్క మనిషిలో ఉన్నారు. ఇది అర్థమయ్యేదాకా జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. మయా తత్మిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మతస్థాని సర్వభూతాని న చాహం తేషు అవస్థితః.